జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలుకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు. వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగ ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ 6గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ 6 చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు. మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాటికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని. పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. కాసేపు కిందట మాజీ జన సైనికుడు, తాజా వైఎస్సీపీ నాయకుడు పోతిరి మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ఇప్పుడే చూశాను. ఆయన ఏదో చాలాసేపు మాట్లాడాడు వీడియో. అంతసేపు సోది మనకు అవసరం లేదు. ఆయన సోది 2 పాయింట్లు నేను అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే చాలు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బటన్లు నొక్కాడంట. ఓకే, ప్రేమ ఉంది. ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేవాడు కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసినంత ఫేక్ డ్రామాలు, ప్రజల డబ్బులు ప్రజలు పంచడము, మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు పంచారని ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు. ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంట జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట. ఒకటి అడుగుతుంది, ఏం ట్యూషన్ నేర్చుకోవాలైనా? బాబాయ్ నటి చంపేయాలి, బాత్రూంలో చంపాలా, బెడ్రూమ్లో చంపాలా, బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకుని తిరగాలి, అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి, ఇవి నేర్చుకోవాలా? ట్యూషన్ నేర్చుకోవాలంటావు? అది ఏం నేర్చుకోవాలి చెప్తే నేర్చుకోవాలని చూద్దాం. ఇన్ని రోజులు 175 చెప్తున్నారు, ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట. ఉండేది 170 నియోజకవర్గాలు, గుర్తుపెట్టుకోండి. అయ్యా పోతిరి మహేష్, మనకు ఉండేది 170 నియోజకవర్గాలే. ఏదో డబల్ సెంచరీ కొడతారు, ఎట్లా కొడతారు? 200 సీట్లు ఏవే కదా. మొన్న ఢిల్లీ పోయారు కదా, మర్చిపోయా. తమిళనాడు, కర్ణాటకలో కూడా పోటీ చేసేలా ఉన్నారు. అయితే 170కి దిక్కులేదు, డబల్ సెంచరీ కావాలంటే ఈయనకి. కామెంట్లు చేసే ముందు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. 5 ఏళ్ళు ఇచ్చి మీరు ఏం చేయలేకపోయారు. మేము 50 రోజులు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు ఇది కాదు. కాబట్టి ఒకసారి సోది మాట్లాడే ముందు ఈ 3 పాయింట్కి ఆన్సర్ చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.